అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత టూరిస్టుల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. అదేంటంటే ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి అండ్ పొలిటికల్ పార్టీస్ యొక్క డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా యొక్క ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలి ఈ క్రైసిస్ పీరియడ్లో అనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని సముఖంగా ఉండి ఆల్ పార్టీ మీట్ని కన్వీన్ చేసి ఆల్ పొలిటికల్ పార్టీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకునేదానికి గవర్నమెంట్ కూడా విల్లింగ్గా ఉన్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే ఇలాంటి క్రైసిస్ టైంలో ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూ జరిగినప్పుడు నేషనల్ యూనిటీని చూపించాల్సిన టైం ఇది. ఇక్కడ పొలిటికల్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెర్రర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేషనల్ యూనిటీని చూపించాల్సిన టైం. కాబట్టి ఇలాంటి మీటింగ్ని ప్రైమ్ మినిస్టర్ చైర్ చేస్తే బాగుంటుంది అనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోస్ట్లీ ఈ మీటింగ్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షత వహించేదానికి ఆస్కారం ఉంది. అండ్ హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆ రెండు మినిస్ట్రీస్ ఎలాంటి డెసిషన్స్ డిప్లొమాసీ పరంగా లేకపోతే మిలిటరీ పరంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నాయి అనేసి ఆల్ పొలిటికల్ పార్టీస్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఉంచేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం అన్ని పార్టీల నుంచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో తీసుకొని ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఆర్ ఆల్ పార్టీ కన్వెన్షన్ మీటింగ్ అనేది జనరల్గా క్రైసిస్ పీరియడ్లో జరిగేటువంటి కన్వెన్షనల్ మీటింగ్ ఇది. సో జనరల్గా మనకు చూసుకుంటే 26/11 అటాక్ ముంబైలో జరిగినప్పుడు అప్పుడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ యొక్క ఒపీనియన్ తీసుకొని క్రైసిస్ టైంలో దేశం మొత్తంగా ఒక యూనిటీగా ఉందని చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత 2020లో ఇండియా అండ్ చైనా మధ్య బోర్డర్ తగాదా జరుగుతున్న క్రమంలో అప్పుడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఎలా ఫర్దర్గా ఈ బోర్డర్ డిస్ప్యూట్స్ విషయంలో చైనాతో ముందుకెళ్లాలనే అంశం దాని మీద కూడా ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసి అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలని డిస్కస్ చేయడం అయితే జరిగింది. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ఆల్ పార్టీ మీటింగ్ని కండక్ట్ చేసేదానికి కాంగ్రెస్ సైడ్ నుంచి ప్రపోజల్ దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. బిఫోర్ దాట్ నిన్న మీట్ అయినటువంటి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఒక పాకిస్తాన్ విషయంలో ఒక 3 అంశాల మీద చాలా సీరియస్గా డెసిషన్ని తీసుకుంది. ఒకటి అందులో డిప్లొమాటిక్ రిలేషన్ విత్ పాకిస్తాన్ అనేది చాలా డౌన్గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి లేకపోతే టెర్రర్ నుంచి అటాక్ జరిగిన దానికంటే ముందు ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ కాకుండా దానికంటే స్థాయిని తగ్గించే ప్రయత్నం అయితే జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నటువంటి ఇంకో అంశం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1960. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఆరిజిన్ అయ్యేటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ మెజారిటీ ఆఫ్ ద రివర్స్ పాకిస్తాన్ నుంచి ఫ్లో అవుతాయి. కాబట్టి పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి వాటర్ రిలీజ్ చేసే సౌలభ్యం ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేసినటువంటి అగ్రిమెంట్ని ఈ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసేదానికి కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ ట్రాన్సిట్ బోర్డర్ ఏదైతే ఉందో అటారీ వాఘా బోర్డర్, సో దాన్ని కూడా క్లోజ్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య ల్యాండ్ ట్రాన్సిట్ బోర్డర్ అఫీషియల్గా రాకపోకలు జరిగేదానికి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ల్యాండ్ వే వచ్చేసి అటారీ వాఘా బోర్డర్. సో దాన్ని కూడా క్లోజ్ చేసేదానికైతే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి గవర్నమెంట్ చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇండస్ వాటర్ ట్రీటీని ఇది జనరల్గా వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేసింది బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో ఈ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ ద్వారా మీడియేట్ అయింది. ఈ ట్రీటీని ఇండియా కానీ సస్పెండ్ చేసే సిచ్యువేషన్ అరేంజ్ అయితే వరల్డ్ బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ కన్సర్న్ తీసుకొని చేస్తా లేకపోతే యూనిలాటరల్గా తీసుకుంటుంది అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి అఫీషియల్గా కమ్యూనికేషన్ అయితే బయటికి లేదు. బట్ ఇండస్ వాటర్ ట్రీటీని కానీ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ట్రీటీని సస్పెండ్ చేసి పాకిస్తాన్కి ఇండియా నుంచి వెళ్లాల్సినటువంటి నదుల ద్వారా వెళ్ళేటువంటి వాటర్ని కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఖచ్చితంగా వాటర్ రిలేటెడ్ క్రైసిస్ మరి ముఖ్యంగా డ్రింకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ వాటర్ క్రైసిస్ ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. కానీ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇన్ కేస్ ఫ్లడ్స్ వస్తే లేకపోతే రైనీ సీజన్ ఎంటర్ అయిన వెంటనే వచ్చేటువంటి వర్షాలని అసలు రిలీజ్ చేయకుండా ఇక్కడ ఉంచడం వల్ల అది ఎంతవరకు ఆ డ్యామ్కి తట్టుకునే కెపాసిటీ ఉంది సైంటిఫిక్గా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. కానీ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా క్లియర్,
టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసుకుంటే పహల్గాం టూరిస్టుల మీద అటాక్ జరిగిన తర్వాత ఒక ఇద్దరు మిలిటెంట్ని ఆర్మీ పర్సనల్ చంపేయడం జరిగింది ఎదురుకాల్పుల్లో. తర్వాత ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఒక ఆర్మీ పర్సన్ చనిపోవడం జరిగింది. సో అక్కడ కంటిన్యూస్లీ ఒక టెన్షన్ అయితే ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఆ సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు నార్మల్సీ అయ్యేదానికైతే సూచనలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఈ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్డ్గా సీరియల్ అటాక్స్ చేసేదానికి ప్లాన్డ్గా ఉన్నట్లే కనిపిస్తుంది. అండ్ నాకు పేపర్లో వచ్చిన కథనాలను బట్టి చూస్తే జరుగుతున్న ఇన్సిడెంట్ డెవలప్మెంట్స్ చూస్తే కానీ పెద్ద మొత్తంలోనే ఈ టెర్రరిస్టులు మాత్రం ఇండియాలో చొరబడి ఉన్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఫార్మర్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ ఎంపీ, తర్వాత ఇప్పుడు ఇండియాకి హెడ్ కోచ్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి థ్రెట్ కాల్ ఐ కిల్ యూ అనేసి 2 సస్పీషియస్ మెయిల్స్ నుంచి థ్రెడ్స్ వచ్చాయి. ఆ థ్రెడ్స్కి ఆ ఈమెయిల్స్ని బేస్ చేసుకుని ఢిల్లీలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో గౌతమ్ గంభీర్ గారి టీం వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే ఖచ్చితంగా టెర్రర్ అటాక్స్ అనేది ఇక్కడతో ఆగేలా కనపడట్లేదు. సో ఈ టైంలో నేషనల్ యూనిటీ చూపించేదానికి అవనివ్వండి, లేకపోతే వేరే పొలిటికల్ పార్టీస్ యొక్క ఒపీనియన్స్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ముందుకెళ్ళాలని దాంట్లో ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేయడం మాత్రం ఇట్ ఈజ్ ఏ వెల్కమ్ మూవ్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం ఎక్కడ చిన్నపాటి నెగ్లిజెన్స్కి వెళ్లకుండా ఇంటెలిజెన్స్ని టైట్ చేసి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా స్టడీ చేసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి అటాక్స్ ఫర్దర్గా జరగకుండా కొంతవరకు కట్టడి చేసేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఈ పహల్గాం టెర్రర్ అటాక్స్ జరిగేదానికి ముందు ఇంటెలిజెన్స్ నుంచి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రాంప్ట్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఈ పర్టికులర్ అటాక్ జరిగిందనేసి పేపర్లో వచ్చినటువంటి కథనాలు ఇవి. ఇంకోటి, ఇంత పెద్ద మొత్తంలో టూరిస్టులు ఆ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తున్నారని తెలిసి అక్కడ సెక్యూరిటీని కూడా డిప్లాయ్ చేయకపోవడం గవర్నమెంట్ సైడ్ నుంచి జరిగినటువంటి వన్ ఆఫ్ ద మిస్టేక్ అనేసి వేరే పేపర్స్లో అయితే మన న్యూస్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ అన్ని కోఆర్డినేషన్తో పనిచేస్తే మాత్రమే ఫ్యూచర్లో ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి కంట్రీలో ఉన్నటువంటి యూనిటీని ఇప్పుడు బలంగా చూపించాల్సిన అవసరం. ఆ ప్రయత్నంలో భాగంగా పొలిటికల్గా నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణికి పొలిటికల్ పార్టీస్ కంటే కూడా నాకు తెలిసి ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క ఎజెండాని మోసేటువంటి ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఒక అనాలోచితమైనటువంటి పోస్ట్ అవనివ్వండి, లేకపోతే మెసేజ్ అవనివ్వండి, దానివల్ల సొసైటీలో డెఫినెట్గా రప్చర్ క్రియేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నువ్వెంత అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే టైం అయితే కాదు. దిస్ ఈజ్ ద టైమ్ టు సాలిడ్ స్టాండ్ యునైటెడ్లీ. అది మాత్రం చాలా పక్కాగా చెప్పగలను నేను. చూడాలి ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్స్ ఫర్దర్గా తీసుకోబోతుంది. నిన్న క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీలో తీసుకున్నటువంటి డెసిషన్స్ 3-4 డెసిషన్స్ కాకుండా ఫర్దర్గా ఏమైనా తీసుకుంటుందా, అండ్ ఫ్యూచర్లో ఇలాంటి టెర్రర్ అటాక్స్ జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో రాబోతుందో చూడాలి. అది మాత్రం మనకు ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత మాత్రమే తెలిసేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.